వెల్కమ్ టు ప్రియాస్ క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్. హలో గైస్, ఈరోజు వీడియో వచ్చి ప్లెయిన్ బిర్యానీ రైస్. ఈ బిర్యానీ రైస్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, కలియా అన్నిట్లోకి సూపర్ ఉంటుందండి. ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్లెయిన్ బిర్యానీకి కావాల్సిన జీడిపప్పు, మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, లెమన్ అండ్ కర్డ్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని జీడిపప్పుల్ని వేయించుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం గీ అండ్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. షాజీరా కూడా ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అవి వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్ వేసి బాగా వేయించుకోవాలి. అవన్నీ వేగాక పెరుగు వేసుకోవాలి. పెరుగును బాగా కలిపాక అందులో నిమ్మరసం వేసుకోవాలి. చూశారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకొని బాగా వేగనివ్వాలి. అన్నీ వేగిపోయి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. నేను కుక్కర్లో చేస్తున్నాను. ఈ మసాలా అంతా కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1 కప్ రైస్కి 1/4 కప్ వాటర్ పోసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నా కాబట్టి 1/4 కప్ పోసాను. విడిగా చేసుకునే వాళ్ళు 1.5 కప్ పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వెల్స్పైర్ కుక్కర్లో చేశాను. మాన్యువల్గా 10 మినిట్స్ పెట్టుకున్నానండి, సరిపోతుంది. చూశారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఒకసారి అలా కలిపేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర అండ్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా బిర్యానీ రైస్ని చేసేసుకోవచ్చు. ఇది చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ కలియా అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.